హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈ రోజైతే మనం గోధుమ పిండితో కరకరలాడే చిప్స్ రెసిపీ చూద్దాము. అసలు ఈ చిప్స్ చేసుకోవడం ఎంత ఈజీనోనండి. ఒక్కసారి వీలు చేసుకొని చేసుకున్నామంటే ఒక 15 రోజుల వరకు హ్యాపీగా తినేయచ్చు. పిల్లలకి స్కూల్కి స్నాక్స్గా పంపించడానికి కానీ, టీ టైంలో స్నాక్స్గా తినడానికి కానీ చాలా బాగుంటాయి. గోధుమ పిండితో చేసినా కానీ చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి కదా. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ గోధుమ పిండి చిప్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక పెద్ద గిన్నెలోకి 4 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. వెయిట్ మెజర్మెంట్లో అయితే ఇది వచ్చేసి 1/2 కిలో గోధుమ పిండి, 500 గ్రామ్స్ గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులో 1 టీ స్పూన్ నిండుగా వాము, ఇంకా 1 టీ స్పూన్ నిండుగా కలోంజీ సీడ్స్ వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్, ఇక్కడ నేనైతే 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ కలోంజీ సీడ్స్ వల్ల చిప్స్కి మంచి టేస్ట్ వస్తుందండి. మీ దగ్గర ఇవి లేకపోతే జీలకర్ర అయినా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ నిండుగా వాము, 1 టీ స్పూన్ నిండుగా జీలకర్ర అయినా వేసుకోవచ్చు. బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో 4 టేబుల్ స్పూన్ల వేడి నూనె పోసుకోవాలి. కప్ మెజర్మెంట్లో అయితే 1/4 కప్ నూనెని బాగా వేడి చేసి వేసుకోవాలి. కాలుతుంది కాబట్టి ముందు స్పూన్తో కలిపేసుకొని తర్వాత చేత్తో బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. పిండికి నూనె బాగా పట్టేలాగా రబ్ చేస్తూ ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకోవాలి. పిండి చూడండి కలిపిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం 4 కప్పుల గోధుమ పిండితో చేస్తున్నాం కదా, అదే మీరు 2 కప్పుల పిండితో చేసుకోవాలనుకుంటే అన్నీ కూడా సగం చేసి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల నూనె అలాగా అన్నీ కూడా సగం చేసి వేసుకోవాలి. పిండి చూడండి ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి. మనం రెగ్యులర్గా చపాతీ పిండి కలుపుకుంటాం కదా, దానికంటే కూడా కొంచెం గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలి. పిండి కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మనం చపాతీలు చేసేసుకుందాం. ఇంకా నానాల్సిన అవసరం లేదు, వెంటనే మనం చపాతీలు చేసేసుకోవచ్చు. కొంచెం పెద్ద ముద్ద తీసుకోండి, మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకోవాలి. పిండి ముద్దని ఎక్కడక్కడ క్రాక్స్ లేకుండా బాగా రోల్ చేసుకోవాలి. బాగా రోల్ చేసేసుకుని చపాతీలాగా ఒత్తేసుకోవడమే. ఇంకా పొడి పిండి కానీ నూనె కానీ వేయాల్సిన అవసరం లేదు. మనం పిండి కలిపేటప్పుడు నూనె వేసాం కాబట్టి అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది. మధ్యలో చపాతీని చూడండి ఈ విధంగా తీస్తూ చపాతీ రోల్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా రోల్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. మరీ పల్చగా కాకుండా అలానే మరీ మందంగా కాకుండా చేసుకోవాలి. ఇప్పుడు ఫోక్తో దగ్గరగా హోల్స్ పెట్టుకోవాలి. దూరంగా కాదండి, దగ్గరగా పెట్టుకోవాలి. ఇలా చపాతీ అంతా కూడా హోల్స్ పెట్టేసుకుని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ షేప్లో కట్ చేస్తున్నాను. అంచులు బాగా షార్ప్గా ఉన్న గ్లాస్ కానీ లేదంటే గిన్నె కానీ తీసుకుని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. నేను ఈ చిప్స్తో పాపిడి చాట్ చేస్తున్నానండి, అందుకని రౌండ్ షేప్లో కట్ చేస్తున్నాను. మీరు కావాలంటే డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పిండిని తీసేసుకుని ఈ చిప్స్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఒకదానిపైన ఒకటి వేసేసుకోవచ్చు, ఏం కాదు, అంటుకున్నా ఏం కాదు, ఒకదానిపైన ఒకటి వేసేసుకోవచ్చు. ఇలాగే మిగిలిన పిండితో చిప్స్ అన్నీ చేసేసుకోవాలి. చిప్స్ వేయించడానికి స్టవ్ పై నూనె పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో బాగా కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత చిప్స్ వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేయాల్సిన అవసరం లేదండి, చేతికి మనకి ఎన్ని వస్తే అన్ని తీసుకుని వేసేసుకోవచ్చు. ఇప్పుడు అంటుకున్నట్లుగా ఉన్నాయి కదా, వేగిన తర్వాత ఒకదానికొకటి అంటుకోకుండా సపరేట్ అయిపోతాయి. నూనెకి సరిపడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా కాలనివ్వాలి. పచ్చదనం తగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కాలనివ్వాలి. ఫ్లేమ్ని హైలో కానీ లోలో కానీ పెట్టద్దు. ఫ్లేమ్ ఎక్కువ పెట్టేశారంటే గోధుమ పిండి కదా, పైన రంగు వచ్చేస్తుంది, లోపల మెత్తగా ఉండిపోతుంది. అందుకని మీడియం ఫ్లేమ్లోనే కాలనివ్వాలి. అటు ఇటు తిప్పుకుంటూ చూడండి ఈ రంగు వచ్చేంత వరకు కాలనివ్వాలి. గోధుమ పిండి కదా, చిప్స్ కొంచెం ఎర్రగానే వస్తాయి. చూడండి ఈ విధంగా కాలనివ్వాలి. ఇలా కాలనిచ్చేసి నూనెలోంచి తీసేసుకోవడమే. ఇవి నూనెను కూడా ఎక్కువగా పీల్చుకోవు. ఎక్సెస్ ఆయిల్ డ్రైన్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకొని, ఇంకా టిష్యూ పైన వేయాల్సిన అవసరం లేదు, ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ వేసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన చిప్స్ అన్నీ చేసుకోవాలి. ఇవి వేడి తగ్గిన తర్వాత ఎయిటర్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 2-3 వారాల పాటు ఫ్రెష్గా ఉంటాయి. అంతేనండి, గోధుమ పిండితో కరకరలాడి చిప్స్ అయితే రెడీ అయిపోయి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. మీరు ఈ విధంగా రౌండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు, లేదా డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. చిప్స్ చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మధ్యలో కలోంజీ సీడ్స్, వాము తగులుతూ ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఈ చిప్స్తో పాపిడి చాట్ చేశానండి. ఆల్రెడీ ఈ రెసిపీ అయితే నేను అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పాపిడి చాట్ రెసిపీ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, చూడండి. ఈ పాపిడి చాట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది కూడా అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.